10 డేస్ బ్యాక్ మేము గోవా ట్రిప్కి వెళ్ళినాం. గోవా నుంచి మైసూర్ దాకా చూస్తూ వచ్చినాం. మైసూర్ నుంచి బెంగళూరు దగ్గర కదా, మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. మా వదిన వాళ్ళు బెంగళూరు సెటిల్డ్. అదిగో మా అమ్ములు, తనేమో మా వదిన, మా గణేష్ అంటే మా అల్లుడు, మా వదిన, మా కోడలు అనమాట. వాళ్ళందరికీ మేమంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ మా మా అమ్ములు వాళ్ళకి వాళ్ళ మామయ్యలు అందరూ ఇష్టమే. ముఖ్యంగా మా ఆయన లచ్చన్ మామ అని బాగా అఫెక్షనేటివ్ అనమాట. ఇంకా వాళ్ళందరూ మేము వాళ్ళ ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయినారు. మా హనీతో మా వదిన శుక్రవారం ఇంటి ముందు ముగ్గేయించుకుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా ఆ తర్వాత రోజు మేము న్యాచురల్స్ అనే ఐస్ క్రీమ్ స్టోర్కి వెళ్ళినాము. అందులో అన్ని న్యాచురల్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. గన్నీ అమ్ములు చాలా బాగుంటుంది మా అమ్మాయి, వెళ్దామంటే సరే అని వెళ్ళినాం. వాళ్ళు చెప్పినట్టుగానే సూపర్గా ఉన్నాయి అసలు అన్ని ఫ్లేవర్స్. అందరం తలా ఒక ఫ్లేవర్ టేస్ట్ చేసినాం. ఆసమ్ ఉన్నాయి టేస్ట్. సీజన్ వైజ్ ఐస్ క్రీమ్స్ బాగుంటాయని మా అమ్ములు గన్ని చెప్పినారు. వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్తూనే ఉంటారంట ఫ్రీక్వెంట్గా. తర్వాత మేము రామేశ్వరం కెఫేకి వెళ్ళినాం. అంటే ఆ బ్లాస్ట్ అయింది కాదు, వేరే ఫ్రాంచైజీస్. ఆ తర్వాత డెకథలాన్కి వెళ్ళినాం. డెకథలాన్ కూడా బాగుంటుందని మా అమ్ములు గన్ని తీసుకెళ్ళినారు. అక్కడ మేము ఒక బ్యాగ్ కూడా కొనుక్కున్నాం. ఆ తర్వాత మా గణేష్ చూడండి ఎంత బాగా స్కేట్ చేస్తున్నాడు, అసలు ఫుల్ ప్రాక్టీస్డ్. అసలు నాకైతే దాని మీద కాలు కూడా పెట్టరాలేదు. ఫుల్ ఫాస్ట్గా చేస్తున్నాడు కదా. తర్వాత మేము మా అమ్ములు చదువుకునే కాలేజ్కి వెళ్ళినాం. తనకి సర్ప్రైజ్ ఇద్దామని. మస్తు సర్ప్రైజ్ ఫీల్ అయింది. వాళ్ళ మామయ్య వచ్చిండని తను చదువుకునే కాలేజ్కి. తర్వాత మేము మెట్రోలో ట్రావెల్ చేసి ఒపెరా హౌస్కి వెళ్దామని వెళ్ళినామన్నమాట. ఒపెరా హౌస్ అయితే సూపర్ ఉంది అసలు. అమ్ములు ఖచ్చితంగా తీసుకెళ్తా మామయ్య అని చెప్పి పట్టుబట్టి తీసుకెళ్ళింది. లోపలైతే ఆసమ్ ఉన్నాయి అసలు అన్ని బ్రాండ్స్, ముఖ్యంగా శాంసంగ్ బ్రాండ్స్. నాకు శాంసంగ్ బ్రాండ్స్ అంటే ఇష్టం. అంటే కొనకపోయినా చూస్తే ఏమవుతుంది, విండో షాపింగ్ అయితే చేసినాం. ఫొటోస్కి అయితే మస్తు పోజులు ఇచ్చినాం. మస్తు వచ్చినాయి ఫొటోస్ అసలు. అమ్ములు సూపర్ తీసింది. ఇంకా అమ్ములు మాకు ఫ్లవర్స్ ఇచ్చింది అయితే అట్లా సరదాగా తీసుకున్నాం. ఆ పిక్ బాగుంది కదా. ఇంకా తర్వాత స్ట్రీట్ షాపింగ్ చేసినాం. ఇవి బ్రేస్లెట్ మేకింగ్ అనమాట. అవుట్పుట్ ఇట్లుంటుంది. అవుట్పుట్ అయితే సూపర్ ఉంది. మా హనీకి తీసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డే మేము మళ్ళీ మెట్రోలో చిక్పేట్ అని అక్కడ షాపింగ్ ఏరియా, అంటే హోల్సేల్ షాపింగ్ ఏరియా, అక్కడికి వెళ్ళాం. ఇది ఒక్కటే తీసుకొని వచ్చినాం, ఎందుకంటే అసలు మాకు ఓపిక లేకుండే ఫుల్ తిరిగినాం. ఇంకా తర్వాత మెక్డొనాల్డ్స్కి వెళ్ళినాం. ఆ తర్వాత జుడియోకి వెళ్ళినాం. మా హనీ ఇవి కొనుక్కుంది.